శతమానం భవతి శతమానం భవతి. హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. శతమానం భౌతి కార్యక్రమానికి స్వాగతం. ఎప్పట్లాగే ప్రేక్షకుల జాతకపరమైన సమస్యలకి చక్కని పరిహారాలు అందించేందుకు, చక్కని ఆశీర్వచనాలు అందించేందుకు గురుగారు మనతో ఉన్నారు. ప్రముఖ జ్యోతిష్యులు, దేవి ఉపాసకులు, మైసూర్ దత్తపీఠ ఆస్థాన పండితులు మరియు వాస్తు బ్రహ్మ శ్రీ కొడకండ శ్రీ రామచంద్ర శర్మ గారు. గురుగారితో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. జై గురుదత్త. గురుగారు, ప్రతిరోజులాగే ఈ రోజు కూడా ఒక చక్కని శ్లోకంతో మన కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః, గణపతి సచ్చిదానంద సద్గురవే నమః, దత్త విజయానంద తీర్థస్వామినే నమః, మాధవానంద మదనానంద స్వామినే నమః, శ్రీ అజిలావజుల వెంకటరమణ గురుపాదుకాభ్యాం నమః, చాముండేశ్వరి రేణుకాదేవి సమేత శ్రీ కనకదుర్గా నాగలక్ష్మీ సమేత విశాలాక్షి విశ్వనాథ సమేత దక్షిణ కాశీ కైలాసేశ్వర స్వామి సమేత ఆనందవల్లి శ్రీమాత్రే నమః. సుముఖః ఏకదంతశ్చ కపిలౌ గజకర్ణికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో వినాయకః ధూమకేతుర్గణాధ్యక్షో పాలచంద్రో గజాననః వక్రతుండ శూర్పకర్ణో హేరంబ స్కందపూర్వజః షోడశైతాని నామాని యప్పటేత్ శృణుయాధవి విద్యారంభే వివాహే చ ప్రవేశ నిర్గమే దదా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య నజాయతే. షోడశభుజ వినాయకుడికి అనేక సాష్టాంగ నమస్కారములు ప్రణమిల్లుతూ, ప్రియ భగవద్బంధువులకు సద్బుద్ధి, జ్ఞానము, యశస్సు, అనేక సంపదలు ఆ వినాయకుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కార్యక్రమంలోకి వెళ్దాం. తప్పకుండా గురుగారు. మొదటిగా కాలర్ కూడా లైన్లో ఉన్నారండి, మాట్లాడదాం. హలో. హలో, నమస్తే అమ్మా. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారమ్మా? నమస్తే అండి, మేము మెదక్ నుంచి. మీ పేరు? నా పేరు కాశమ్మ అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా మేనల్లుడి గురించి అండి. నక్షత్రం చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్తానండి. చెప్పండి అమ్మా. 1997 10వ నెల 19వ తారీఖు అండి. టైం అమ్మా? మధ్యాహ్నం 1:30 అండి. ఏ ఊర్లో జన్మించారు? హస్తాం అండి. హస్తాం. గురుగారితో మాట్లాడండి. జై గురుదత్త. జయ గురు దత్త, శ్రీ గురు దత్త. గురువు గారు, మీ పాదాలకు శతకోటి వందనాలు గురువు గారు. శివార్పణం శివార్పణం. అడగండి తల్లి. ఇక ఈ అబ్బాయి ఉద్యోగానికి చూస్తున్నాడు గురువు గారు, ఏం వస్తలేమండి. ఇప్పుడు ఐఐటి చేస్తుండు, ఐటీ. ఓకే, అదే ఎట్లా వస్తాయి గురువు గారు, ఏంటి నక్షత్రం అది ఏమన్నా చెప్తారని గురువు గారు. ఓకే. మీరేం చేస్తుంటారు? నేను ఇంట్లో ఉంటా గురువు గారు. ఓకే, సరే. మీకు ప్రశ్న అడగొచ్చా? అడగండి గురువు గారు. ద్రౌపది వస్త్రాపహరణము జరుగుతున్న సమయములో అధర్మమని కౌరవ రాజులలో ఒక్కరు మాత్రమే అన్నారు. వారి పేరేమిటి? అర్జునుడు గురువు గారు. భీముడు. నేను కౌరవ రాజులలో అన్నాను. కౌరవ రాజులన్నా? నేను పాండవులలో అనలేదు. ద్రౌపది వస్త్రాపహరణము జరుగుతున్న సమయములో అధర్మమని పలికినటువంటి వాడు కౌరవ రాజులలో ఒకరున్నారు. కర్ణుడు గురుగారు. కొంచెం క్లూ ఇస్తారా గురుగారు? మీరు అన్ని పేర్లు చెప్తున్నారు, అసలు పేర్లు చెప్తలేదు. సరే, పర్వాలేదు. నెక్స్ట్ కాలర్ కూడా ప్రయత్నం చేద్దాము, లేకపోతే నేను చెప్పేస్తాను. సరేనా? ఈ జాతకులది ఈశ్వరనామ సంవత్సరము ఆశ్వీయుజ మాసము ఆదివారము రోజు జన్మించారు. రోహిణీ నక్షత్రం 19వ తేదీ అక్టోబర్ నెల 1997. అవును గురుగారు. మరి మీరు ఎలా అంటారండి? అబ్బాయి శనివారం రోజు పుట్టింది అన్నారు గురువు గారు. వాళ్ళ అమ్మగారు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ గురువు గారు. అమ్మ, మీ పేరేంటమ్మా? ఎవరు సార్? ఎవరు గురుగారు? మీ పేరేంటమ్మా? నా పేరు కాశమ్మ గురువు గారు. కాశమ్మ, మళ్ళీ డేట్ ఆఫ్ బర్త్ రిపీట్ చేస్తున్నా. 19th అక్టోబర్ 1997. ఇది ఫైనలా?
1997 10 months 19th గురువు గారు. ఆదివారమే వస్తుందమ్మా, శనివారం రాదు. ఆదివారం గురువు గారు. రోహిణి నక్షత్రం వస్తుంది. వృషభ రాశి జాతకులు, మకర లగ్నము, చవితి రోజు జన్మించారు. ఉద్యోగపరంగా ప్రయత్నం చేస్తున్నారా? చేస్తున్నారు గురువు గారు. కాంపిటీషన్ దానికి కూడా ప్రిపేర్ అవుతున్నారు. కైలాసపురంలో ముడుపు కట్టమని చెప్పండి, శుభం జరుగుతుంది. సరే గురువు. కైలాసపురంలో ముడుపు కట్టించుకోండి, చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. అందులో ఉద్యోగపరంగా, ఆర్థికంగా, వ్యవహారికంగా, ఎదుగుదల పరంగా, దాంపత్యపరంగా, వివాహపరంగా, సంతానపరంగా, వృత్తిపరంగా, ప్రమోషన్స్ పరంగా, రుణబాధల పరంగా ఏ సమస్య అయినా ఒక్క కోరికతోటి ఆ స్వామికి, అమ్మవారికి ఆ ముడుపు పూజలో మీరు పాలు పంచుకోండి. మీ మనస్సంకల్పితము మీ అల్లుడు గారి విషయంలో నెరవేరుతుందమ్మా. సరేనా గురుగారు? పరిష్కారం ఏమన్నా చెప్తారా గురుగారు? పరిష్కారమేనమ్మా నేను చెప్పింది. సరే, నేను చెప్పింది పరిష్కారమే. మీరు స్వతహాగా రండి. రానప్పుడు ఒకవేళ దూర ప్రాంతాలలో ఉన్నటువంటి వాళ్ళకు కార్యాలయానికి ఫోన్ చేయండి, వాళ్ళే సెట్ చేస్తారు. ఓకే తల్లి, జై గురుదత్త. నెక్స్ట్ కాలర్తో కూడా మాట్లాడదాం గురువుగారు. హలో హలో గురువుగారు, కాల్ కట్ అయిందండి. అలాగే గురువుగారు, ఏకాదశి ఉపవాసము అనేది ప్రారంభించాలి అని అనుకునే వాళ్ళు ఏకాదశి నుంచైనా ప్రారంభం చేయొచ్చా, లేకపోతే తొలి ఏకాదశి నుంచే ఈ ఉపవాసం అనేది ప్రారంభించాలా గురువుగారు? మాసానికి 2 ఏకాదశులు వస్తాయి, శుక్లపక్షము, కృష్ణపక్షము. ఇందులో శుక్లపక్షము కొంత కుడి అంటే ఉన్న దాంట్లో చాలా అద్భుతమైనటువంటి తిథి. కృష్ణపక్షంలో వచ్చేది కొంతవరకు పర్వాలేదు. అయితే ఇక్కడ తొలి ఏకాదశి అనే కాదు, నిజంగా ఏకాదశి ఉపవాసము ఉండాలనేటువంటి ఒక సంకల్పము నీ లోపట కలిగిందంటేనే నీ కష్టాలు దూరం అవుతున్నట్టు. భారతీయ సాంప్రదాయంలో, మన హిందూ ధర్మంలో హైందవ సాంప్రదాయాలను పాటించేటువంటి భగవద్బంధువులు మాసాంతము రోజులు మీకు నచ్చినట్టు ఉన్న ఈ శుక్లపక్షములో, కృష్ణపక్షములో వచ్చినటువంటి ఏకాదశి రోజు ఉపవాస దీక్ష చేసినటువంటి వాళ్లకు ఒకటి సైన్స్ పరంగా తీసుకున్న నఖశిఖ పర్యంతంలో అనారోగ్య సమస్యలు తొలగిపోవడానికి అద్భుతమైనటువంటి తిథి ఒకటి. రెండవది చూసుకున్నా కూడా ఏకాదశి తిథికి అధిపతి ఎవరో కాదు, యమధర్మరాజు. కాబట్టి యముడి యొక్క బాధలు కూడా రాకుండా కాపాడుతుంది. కాబట్టి ఏకాదశి తిథి అంత గొప్పది. ఏకాదశి తిథి ఇంకెవరికి ఇష్టమైందంటే వెంకటేశ్వర స్వామికి ఇష్టమైంది. వైకుంఠ నారాయణుడికి ఆ రోజు ఉపవాసం ఉండి, ఉపవాసము అంటే బియ్యముతోటి ఉడకబెట్టిన పదార్థాలు అసలు తినకూడదు. నీకు కొన్ని పురాణాలు చెబుతాయి, ఆ ఏకాదశి రోజు అన్నము గనక ఉడికిన పదార్థము తింటే పురుగులు తిన్నట్టు అని కొన్ని పురాణాలు మనకు చెబుతున్నాయి. అయినా మనం వినం. ఎందు గురించి అంటే మన భగవద్బంధువులలో 3 కోటి దేవతలు, ఓ దేవుడు కాకపోతే ఓ దేవుడు కాపాడుతాడు అనేటువంటి ఒక నమ్మకం ఉంటుంది. ఎలా అంటే మీరు చూడండి, మన హిందూ ధర్మంలో 33 కోటి దేవతలలో సరే ఈ అమ్మవారు పని చేయలే, శివుడి దగ్గరకు పోదాం, శివుడు పని చేయలే, వెంకటేశ్వర స్వామి దగ్గరకు పోదాం, ఈ తిథి పని చేయలే, ఆ తిథి దగ్గరకు పోదాం అనేటువంటి ఆలోచనలు, ఆతృత, తొందరగా పనులు కావాలనేటువంటి ఒక సంకల్పంతో ఉంటారు. ఏదైనా కర్మను అనుభవించక తప్పదు. కర్మ తొలగే సమయంలో తప్పనిసరిగా మనము చేసిన ఉపవాసాల దీక్ష ఏదైతే ఉంటుందో తప్పనిసరిగా మనకు జయము జరగడానికి ఆ తిథి, ఉపవాసాల తిథి మనకు సహాయపడుతుంది. అందులో ఉపవాస దీక్షలలో మహాశివరాత్రి ఎంత గొప్పగా చేస్తామో అలా ఈ ఏకాదశి ఎన్ని ఏకాదశులు వస్తాయో కృష్ణపక్షంలో, శుక్లపక్షంలో ఇలా ఒక సంవత్సర కాలము గనక చేస్తే పుష్కర కాలం వరకు నారాయణుడు, యమధర్మరాజు మనల్ని ఇబ్బంది పెట్టకుండా మనకు కావలసింది తప్పనిసరిగా ఇస్తారు. అన్నము తినకూడదు. బాగా ఏదైనా వ్యాధిగ్రస్తులై ఉండి షుగర్ పరంగా ఇలాంటి ఇబ్బందులుంటే ఏదైనా ఉపహారము, పండ్లు, ఫలాలు, జ్యూసు, ఇలాంటి క్షీరము ఇలాంటివి తీసుకోవచ్చు. అయితే ఏకాదశి తిథి రోజు ఉపవాసం ఉండి ఏం చేయాలంటే ఆ రోజు ఉపవాసం ఉండగా అయిపోదు. ఉపవాస దీక్షలో శివకేశవులను ఖచ్చితంగా ఆరాధించాలి. ఉదయం పూట విష్ణుమూర్తిని ఆరాధించాలి, సాయంకాలం పూట శివుణ్ణి ఆరాధించాలి. ఉదయం పూట తులసీ దళాలతోటి స్వామివారికి అర్చన చెయ్యాలి. సాయంకాలం ప్రదోషకాలంలో ఉపవాసం ఉండి అన్నము తినలే కాబట్టి శివుడికి మారేడు దళాలు, మహాబిల్వము, ఏకబిల్వముతోటి శివుడికి ఆరాధన, బిల్వాష్టకం చదువుకుంటూ చేస్తే చాలు. ఇలా ఉదయము సాయంకాలము శివకేశవులకు భేదము లేదనకుండా ఆ ఉపవాసాల తిథిని పరిగణంలోకి తీసుకొని ఉపవాసం ఉంటే గనక
శివకేశవులు సంతృప్తి పడి ఆది దంపతుల అనుగ్రహము, వైకుంఠ నారాయణుడు, లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు యమధర్మరాజు మనల్ని బాధ పెట్టకుండా ఉంటాడు. అంత గొప్ప తిథి కాబట్టి భగవద్బంధువులు మాసాంతములో 2 తిథులు ఉపవాసం ఉండటం వల్ల శ్రేయోదాయకం, శ్రేయస్కరం, మనస్సంకల్పితాలు నెరవేరడానికి ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. ఇంకొక విషయం, ఉపవాసం ఉండంగానే అయిపోదు. ఉపవాసం ఉండడం వల్ల లాభం ఎవరికంటే ఉపవాసం ఉన్న వాళ్ళకే, పక్క వాళ్ళకి కాదు. కొందరు అనుకుంటారు ఇంట్లో నా భార్య పూజ చేస్తుంది కదా, ఇంకెందుకు నేనెందుకు చేయడము, నా పిల్లలు ఎందుకు చేయడము, మా అత్తగారు ఎందుకు చేయడము, మా మామగారు ఎందుకు చేయడము, నూనె దండుగా, ఒత్తుల దండుగా, అగ్గిపుల్ల దండుగా, ఒక్కరు దీపం వెలిగిస్తే చాలు కదా అనేటువంటి ఆలోచనలో చాలామంది ఉంటారు. కొంతమంది భగవద్బంధువులు అయితే ఇంట్లో ఉన్నటువంటి అందరూ కూడా దీపారాధన వెలిగించరు. కనీసము దేవుడి గదిలోకి వెళ్ళి నమస్కారము చేయని కుటుంబాలు కూడా కోకొల్లులు ఉన్నాయి. నేను గ్యారంటీ చెప్తాను. ఏదో సంవత్సర కాలంలో ఏదో అనంత పద్మనాభ స్వామి వ్రతమో, కార్తీక మాసం రాగానే దామోదర కళ్యాణమో, సత్యనారాయణ స్వామి వ్రతమో, ఏదో పండుగ వచ్చినప్పుడు భగవంతుణ్ణి ఆరాధించాలనేటువంటి ఒక భయముతోటి దండం పెడతారు తప్ప ఎన్ని కుటుంబాలు ప్రతిరోజు దేవుడి గదిలో దీపారాధన వెలిగించి, సరే ఒక్కరే వెలిగించింది అనుకుందాం, ఆ వెలిగించిన దీపానికి దీపకాంతి ఎలా వెలుగుతుందో నా కుటుంబం కూడా అలా వెలగాలని ప్రతి ఒక్కరూ దండం పెట్టుకోవాలి దేవుడి గదిలోకి వెళ్ళి. నేను ఈరోజు బుధవారం ఒక శ్లోకం చెప్పాను. సుముఖ ఏకదంతశ్చ కపిలౌ గజకర్ణిక లంబోదరశ్చ వికటో విఘ్నరాజో వినాయక ధూమకేతురు గణాధ్యక్షో పాలచంద్రో గజానన వక్రతుండ శూర్పకర్ణో హేరంబ స్కందపూర్వజ అన్నారు. అంటే ఈ షోడశ నామాలు గనక ఇంట్లో ప్రతి ఒక్కరూ గణపతి ఆరాధన చేసే సమయంలో ఆ దీపము వెలిగించిన దీపాన్ని చూసి షోడశ నామాలు ఎవరైతే పఠిస్తారో ఆ రోజు శుభప్రదం, మంగళప్రదం. మరి ఎంతమంది భగవద్బంధువులు కుటుంబాలలో ఉన్నటువంటి పిల్లలు ఉంటారు, అలాగే అత్తమామ ఉంటారు, కోడలు ఉంటారు, మరిది భార్య ఉంటుంది. ఒక్కరు వెలిగిస్తే అది గొప్ప, అది బాగా భక్తున్నటువంటి వాళ్ళు. అంటే ధర్మం ఇంకా ముందుకు సాగాలంటే ప్రతి కుటుంబంలో అందరూ దైవాన్ని విస్మరించకుండా నమ్మాలి. ఎప్పుడు నమ్ముతారంటే కష్టం వచ్చినప్పుడు నమ్ముతారు. ఆ కష్టం కూడా మామూలుగా వచ్చినప్పుడు నమ్మరు. కంఠము దాకా వచ్చి ఈ ప్రపంచము మనల్ని కాంతలేదు, బంధువులు, మిత్రులు, సహోదరులు, శ్రేయోభిలాషులు ఎవ్వరు కూడా సహాయం చేస్తలేరు అని అప్పుడు దిక్కులేని వాడికి దేవుడే దిక్కని అప్పుడు నమ్మే అవకాశం ఉంటుంది. అప్పుడు దేవుడు ఎందుకు సహాయం చేస్తాడు? నీ దగ్గర ఏముంది? కనీసం ఏకాదశి ఉపవాసం ఉన్నావా? లేదా సంకటహర చతుర్థి రోజు గణపతికి దండం పెట్టావా? లేదా అనగాష్టమి రోజు దత్తుడి దగ్గరికి పోయి పాదాలకు మోకరిల్లి దండం పెట్టావా? లేదా శనివారం వెంకటేశ్వర స్వామికి తులసిమాల వేశావా? సోమవారం శివుడికి ఏకబిల్వం సమర్పించావా? మంగళవారం అమ్మవారికి ఓ పుష్పాలహారం ఇచ్చావా? శుక్రవారం లక్ష్మీదేవి ఆలయానికి వెళ్ళి కనీసం ఓ పాలు క్షీరం సమర్పించావా? ఏదో ఒకటి నువ్వు చేసి ఉంటేనే, ఆ పుణ్యము దాగి ఉంటేనే గనక నీకు వచ్చిన కష్టాన్ని భగవంతుడు నువ్వు చేసిన పుణ్యాన్ని పరిగణనలోకి తీసుకొని నీకున్న కష్టాన్ని అలా దూరం చేసే అవకాశం ఉంటుంది. నేను ఇంతకుముందు ఒక ప్రశ్న అడిగాను మీకు, ఎవరికి భక్తులకు అడిగాను. ఏమని అడిగాను? ద్రౌపది వస్త్రాపహరణము జరుగుతున్న సమయంలో కౌరవ మహారాజులలో ఒక్కరు మాత్రం ఇది అధర్మము అన్నారు. వారి పేరు అడిగాను. నిజంగా వాస్తవానికి ఒక ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతున్న సమయంలో ఆ సభలో చాలామంది కూర్చున్నారు కదా, మరి నిజంగా ఒక స్త్రీకి అంత అవమానం జరుగుతున్నప్పుడు అంతమంది కౌరవులు ఉన్నారు, సభలో ఎంతో మంది ఉన్నారు, మరి ఒక్కరు మాత్రమే అధర్మం అన్నారు, మిగతా 100 మంది ఏం చేశారు? ఇది గమనించండి. అప్పుడు ఆ ద్రౌపది వస్త్రాపహరణ జరుగుతున్న సమయంలో ఒక స్త్రీ, ఒక పుణ్య స్త్రీ కానివ్వండి, ఒక స్త్రీ కానివ్వండి, ఒక మానాన్ని ఎప్పుడైతే అంతమంది సభలో ఆ కొంగు పట్టి గుంజుతున్న సమయంలో ఏ స్త్రీ అయినా ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు కదా. స్త్రీకి మానం ఎంత అవసరము కదా. అలా కొంగు పట్టి గుంజేటప్పుడు ఎదపైన 2 చేతులు పెట్టి ఆ కొంగును ఆపుతుంది. ఆపుతున్న సమయంలో అంతమంది చూసి ఆహ్లాదకరంగా నవ్వే వాళ్ళు నవ్వుతున్నారు, మంచిగా అయిందనే వాళ్ళు మంచిగా అనుకుంటున్నారు, మరి చూసేవాళ్ళు చూస్తున్నారు. ఒక్కడు మాత్రమే ఇది అధర్మం అన్నారు. ఆ ఒక్కరి పేరేందో ప్రశ్న రూపకంగా తీసుకుందాం. కానీ ద్రౌపది మాత్రము అంతమంది సహాయము చేయలేదు, అంతమందిని నమ్ముకోలేమి. ఆమె ఒకటే అనుకున్నది, హే కృష్ణ ముకుంద మురారి. ఎప్పుడూ 2 చేతులు పైకి లేపింది. ఆ కొంగు పట్టి గట్టిగా గుంజే సమయంలో తన నుంచి అయ్యేంత వరకు ఆపుకుంది. కానప్పుడు ఎవరైనా ఏం చేస్తారు? చెప్పండి, అంతే కదా. అలాంటి సమయంలో సరే అని చెప్పి 2 చేతులు వదిలేసి హే కృష్ణ ముకుంద మురారి అన్నది.
అనగానే వైకుంఠంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు ఖచ్చితంగా ఇక్కడ అధర్మంగా ఒక ద్రౌపది వస్త్రాపహరణ జరుగుతున్న సమయంలో ఇంతమంది కౌరవ మహారాజులు ఉండి సభలో ఇంతమంది ఉండి ఒక్కరు సహాయం చేస్తలేరు అని చెప్పి వైకుంఠం నుంచి చూసినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు క్షణములో, అందరికీ తెలుసు, క్షణములో ఏం చేశాడు, కృష్ణుడు ఇలా చేపెట్టాడు, చేపెట్టంగానే అలా వస్త్రం వచ్చింది, ఎంత గుంజినా కూడా వస్త్రం అయిపోతలేదు, అంతవరకే తెలుసు. కానీ ఆ ద్రౌపది కూడా ఏదైనా పుణ్యము చేసి ఉంటేనే కదా శ్రీకృష్ణ పరమాత్ముడు సహాయం చేస్తాడు. వెనువెంటనే అలా వస్త్రాపహరణ జరుగుతున్న సమయంలో వెనువెంటనే శ్రీకృష్ణ పరమాత్ముడు చెయ్యి పెట్టలే. చెయ్యి పెట్టకుండా ద్రౌపదికి అలాంటి సమస్య వచ్చినప్పుడు అతడు ఏం చేసిండంటే వైకుంఠం నుంచి యమలోకానికి ఫోన్ చేశాడు. అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను. ఇప్పుడు నేను నక్వానో నక్వనక్వానో క్వినక్వానో క్వనక్వతి అంటే టీవీ బంద్ చేస్తారు అందరూ. ఆ గురువుగారు చెప్పేది మనకు అర్థమైతే లేదు, ఎందుకు వచ్చిన బాధ అని చెప్పి ఛానల్స్ మార్చేస్తారు. అంటే క్షణములో ఆతృత ఎక్కువ భగవద్బంధువులకు. మనము వాళ్లకు నచ్చినట్టుగా చెప్పినామనుకోండి, ఖచ్చితంగా వింటారు, విని నేర్చుకుంటారు. ఆ వస్త్రాపహరణ జరుగుతున్న సమయంలో శ్రీకృష్ణ పరమాత్ముడు వైకుంఠం నుంచి ఎవరికి ఫోన్ చేశాడు? యమధర్మరాజుకు చేశాడు. ఐ యామ్ స్పీక్ టు కృష్ణ అనగానే లేచి నిలబడతారా లేదా యమధర్మరాజు? అయ్యా నమస్కారం, చెప్పండి. ద్రౌపది వస్త్రాపహరణ జరుగుతుంది, ఏదైనా యుగములో ఏమైనా పుణ్యము చేసి ఉందా వెతుకు అన్నాడు. చిత్రగుప్తుడికి చెప్పాడు. యముడు చిత్రగుప్తుడు చెప్తే చిత్రగుప్తుడు తన చిట్టా అంతా తీస్తే ఏ యుగములో ఏమి పుణ్యము లేదు, ఒక యుగములో మాత్రము చిన్న గుడ్డ దానం చేసిన పుణ్యం కనబడుతుంది. ఆమెను కాపాడవలసిన అవసరం లేదు శ్రీకృష్ణ, నువ్వు ప్రశాంతంగా వైకుంఠంలో నాగశయనంపై పడుకొని ఉయ్యాల ఊకుంటూ హాయిగా నిద్రపోని చిత్రగుప్తుడు చెప్పాడట. ఏమి దానం చేసింది? చిన్న గుడ్డ దానం చేసింది. ఆ గుడ్డ ఇందు గురించి దానం చేసింది, మొత్తం చిట్టా తీయమని చెప్పిండు. ఆ చిట్టా తీస్తే ఏమని వచ్చిందంటే, మీకు గ్రహణ సమయం వస్తుంది కదా సౌమ్య గారు, గ్రహణ సమయంలో సాధువులు, సత్పురుషులు, మహర్షులు, యోగులు, పండితులు, ఎందరో తెలిసినటువంటి వాళ్ళు, మంత్ర ఉపదేశం ఉన్నటువంటి వాళ్ళు, సాధన చేసేటువంటి వాళ్ళు గ్రహణ సమయంలో గంగా, యమున, కృష్ణ, కావేరి, తుంగభద్ర, సరయు పరమ పవిత్ర నదులల్లో నీళ్లల్లో మధ్యలో కూర్చొని ఆ మంత్ర సాధన చేస్తారు కదా. ఆ మంత్ర సాధన చేసేటప్పుడు ఒక సాధువు యొక్క కౌపీనము ఆ యొక్క నీళ్లల్లో ఆ ప్రవాహానికి కౌపీనము కాస్త ఊడి ఆ ప్రవాహంలో కొట్టుకుపోయింది. ప్రవాహంలో కొట్టుకుపోయినప్పుడు ఆ సాధన అయిపోయిన తర్వాత ఒడ్డుపైకి వద్దామా, అందరూ భగవద్బంధువులు ఉన్నారు, ఒడ్డుపైకి వద్దామా, అందరి మధ్యలో నేను శరీరం పైన ఒక నూలు వస్త్రం లేదు కదా, నేను ఎలా పైకి వెళ్ళాలని చెప్పి ఆ యొక్క సాధువు ఆలోచిస్తున్న సమయంలో ఆ గ్రహణ సమయంలో ద్రౌపది కూడా స్నానం చేయడానికి వచ్చింది. వచ్చినప్పుడు ఆ అందరిని చూసిన తర్వాత వారు ఒక్కరు ఎందుకు పైకి రావడం లేదని గ్రహించి తన కొంగును సగము చింపి నీళ్ళల్లో తడిపి ఒక చెండులాగా ఒక బాలులాగా తయారు చేసి ఆ సాధువు పైకి ఇలా వేసింది. ఇలా వేస్తే ఆ సాధువు చక్కగా కౌపీనంలాగా తయారు చేసుకొని కౌపీనం కట్టుకొని ఒడ్డు పైకి వచ్చాడు. అంటే ఆమె పుణ్యమా పాపమా తెలియదు. ఆ చలిలో ఒక సాధు ఇబ్బంది పడుతున్నాడని చెప్పి ఈ చేసిన ఏదైతే తుండు ఉందో గుడ్డ చిన్నగా కట్ చేసి, కొంగు తీసుకొని చిన్నగా కట్ చేసి ఇచ్చిన దానము రికార్డ్ అయి ఉంది. మీరు అంటారు కదా, మనం చేసిన పూజలు ఫలిస్తాయా, మనం చేసిన యజ్ఞం ఫలిస్తుందా, నెయ్యంత వృధా, అవన్పొడి వృధా, కుంకుమ వృధా, పసుపు వృధా, పసుపు కొమ్మలు వృధా, నల్ల బొక్కలు, తెల్ల బొక్కలు, జాజికాయ, జాపత్రి, జువ్వాదు, నవధాన్యాలు ఇవన్నీ వృధా అని అనుకుంటారు కదా. నీవు చేసిన పుణ్యము ఏదైనా ఉంటేనే నీకు కష్టం వచ్చినప్పుడు భగవంతుడు నేను ఉన్నాను రాని భుజం తడతారు. ఆ దానము చేసిన ఏదైతే గుడ్డ ఉందో చిత్రగుప్తుడు చెప్తే అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు వైకుంఠములో నాగశయనంపై పడుకున్నటువంటి వాడు మళ్ళీ లేచి నీవు చేసిన దానము అక్షయం అగుగాక. ఇక్కడ దాకా కష్టం వచ్చింది ద్రౌపదికి. కౌరవ మహారాజులు అందరూ ఉన్నారు, ఎవరు సహాయం చేయలే. ఆమె చేసిన పుణ్యమే ఆమెను కాపాడింది. అందుకే నేను అంటాను, ఖచ్చితంగా ఉపవాసాల దీక్ష ఖచ్చితంగా చేయాలి. అలా అని చెప్పి రోజు ఉపవాసం ఉంటే అది పద్ధతి కూడా కాదు. నెలకు 30 రోజులలో నేను 20 రోజులు ఉపవాసం ఉంటా, నాకేం కాదు, నాకు శరీరం సహకరిస్తుంది, నేను బాగా పనిచేస్తాను కాబట్టి నా శరీరంలో రక్తస్రవణం బ్రహ్మాండంగా జరుగుతుంది, అవయవాలు బాగున్నాయి, అంతా నా ఇష్టమే, నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా అంటే నడవది. మరి రోజు శివరాత్రి చేసుకో, రోజు నవరాత్రులు చేసుకో, రోజు సంకటహర చతుర్థి చేయి, రోజు అనగాష్టమి చేయి, అంతే కదమ్మా. రోజు మాస శివరాత్రి చేయి, రోజు వరలక్ష్మి వ్రతం అను. ఇది ఇప్పుడు మీ ఇంట్లో వెళ్ళి రేపు శుక్రవారం వస్తుంది కదా, మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం అండి రండి అంటే ఏమంటారు చెప్పండి? ఏమమ్మా నీకేం తెలియదా, ఈ శ్రావణ మాసం కాదు,
ఇదేంటి అలా పిలుస్తున్నావని చెప్పి హేళన చేయరు. అందుగురించే ఉపవాసం కూడా మన ఇష్టం వచ్చినట్టు చేయొద్దు. మన ఇష్టం వచ్చినట్టు ఉపవాసం చేస్తే నేను క్లారిటీ చెప్తున్నాను, ఇది కొందరు గుండెలకు తాకుతుంది సౌమ్య గారు. అయినా సరే గుండెలకు తాకినా పర్వాలేదు, మార్పు రావాలంటాను. రోజు ఉపవాసము గనక చేసేవాళ్ళు ఉండి నెల రోజులలో 2-3 రోజులే భోజనం చేసేవాళ్ళు గనక ఉంటే వాళ్ళకు పూర్వకాలంలో ఎవరికి అన్నదానం చేయలే, అన్న సంతర్పణ చేయలే కాబట్టి ఈ యుగంలో వాళ్ళకు అన్నము తినే యోగం లేదంట నేను. అంతే కదా. కాబట్టి ఉపవాసం అనేది ఖచ్చితంగా ఏకాదశి ఉపవాస దీక్ష అద్భుతం, ఆనందం, సుందరం సుందరం సుందరం. అలా దీక్ష చేస్తే ద్రౌపది ఎలా బయటపడ్డాదో నీకున్న కష్టాలు కూడా ఆ వైకుంఠ ధాముడు తప్పనిసరిగా బయటపడేసే అవకాశాలు ఉన్నాయి. శుభం. జై గురుదత్త. గురుగారు మరి కాల్స్ కూడా లైన్లో ఉన్నారండి, మాట్లాడదాం. హలో హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరండి? నమస్కారం అండి. నమస్తే అండి. నమస్తే. జై గురుదత్త. మణుగూరు అండి, భద్రాచలం దగ్గర నుంచి మాట్లాడుతున్నాం సార్. భద్రాచలంలో ఉన్నటువంటి సీతారాములకు శిరస్సు వంచి అనేక సాష్టాంగ నమస్కారం. నమస్కారం అండి అయ్యా, గురి గారు. అయ్యా మీ పేరు? నా పేరు ఏమంది సోమేశ్వరరావు సార్. భద్రం రక్షిస్తున్నాం. చెప్పండి, ఏం తెలుసుకోవాలి? ఇంకా గృహయోగం లేదు, పిల్లవాళ్ళు ఇద్దరు సెటిల్ కాలేదు, మీకు ఉద్యోగం చేసి రిటైర్మెంట్ కూడా అయిపోయా. ఓకే, మీరు రిటైర్మెంట్ అయ్యారు. పిల్లలకు నన్ను మాట్లాడనివ్వండి సార్, నన్ను కాస్త మాట్లాడనివ్వండి. అన్నీ మీరే మాట్లాడితే ఎలా చెప్పండి? ఓకే సార్, చెప్పండి అయ్యా. ఇప్పుడు మీరు రిటైర్మెంట్ అయ్యారు, ఇంట్లో ఉన్నారు, పిల్లలకు ఉద్యోగం రావాలి. అందులో ఒక్క బాబు పేరు చెప్పండి. జగదీష్ అండి. నక్షత్రం ఏంటి వారిది? బాబు. నక్షత్రం ఏంటండి? భరణి నక్షత్రం అండి. మేషరాశి, భరణి నక్షత్రం. మీకు ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పాలి. అడుగుమంటారా? సార్ చెప్పండి సార్. ద్రౌపది వస్త్రాపహరణ జరుగుతున్న సమయములో ఇది అధర్మమని కౌరవ రాజులలో అన్నటువంటి మనిషి ఎవరు? ఆ రాజు ఈయనండి. వస్త్రాపహరణ టైంలో అధర్మం అని చెప్పింది రాజు గారు. అందుకే అప్పుడప్పుడు భారతం చదవాలి, భాగవతం చదవాలి, రామాయణం చదవాలి, సుందరాకాండ చదవాలి, హనుమాన్ చాలీసా చదవాలి, లలితా సహస్రనామము, విష్ణు సహస్రనామము, అష్టోత్తరాలు, బిల్వాష్టకము, లింగాష్టకము, ఈ అష్టకము, ఆ అష్టకం ఎందుకు చదవాలంటారండి? ఊరికే చెప్తారా కదా? ఉన్నారా, పెట్టేశారా? ఆన్సర్ చెప్పలేకపోతున్నారు. సరే, భరణీ నక్షత్రము, మేషరాశి. ఒక డైమండ్ కటింగ్ స్ఫటికమాల బాబు మెడలో వేయండి శుక్రవారం రోజున. మీకు 27 రోజుల్లోపు ఉద్యోగపరంగా విజయాలు తప్పనిసరిగా వస్తాయి. జై గురుదత్త. నెక్స్ట్ కాలర్తో కూడా మాట్లాడదాం గురువు గారు. హలో హలో, నమస్తే అమ్మా. హలో, కాల్ కలిసిందమ్మా, మాట్లాడండి. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం గురువు గారు. హలో, మా టీవీ వాల్యూమ్ తగ్గించేసేయండి, టీవీ చూడకుండా మాట్లాడండి, లేదంటే కాల్ కట్ అయిపోతుంది. హలో, నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరమ్మా, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? అక్షయ. టీవీ చూడకుండా మాట్లాడండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. నక్షత్రం చెప్పండి. శ్రావణ నక్షత్రం. గురుగారితో మాట్లాడండి. అక్షయ గారు. జై గురుదత్త, శ్రీ గురుదత్త గురుగారు. జై గురుదత్త. శ్రవణ నక్షత్రం, మకర రాశి. శ్రవణ నక్షత్రం, మకర రాశి గురు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావమ్మా? పెద్దపల్లి గురువు గారు. పెద్దపల్లి. ఓకే, మీ నక్షత్రమేనా శ్రవణ నక్షత్రము? నా నక్షత్రమే గురుగారు. రైట్. మీకు 2 ప్రశ్నలు అడుగుతాను, అందులో ఏదైనా ఒకటి సమాధానం చెప్పాలి. సరే గురుగారు. మొదటి ప్రశ్న, ద్రౌపది వస్త్రాపహరణ జరుగుతున్న సమయంలో కౌరవ రాజులలో ఇది అధర్మమని అన్నటువంటి ఆ రాజు ఎవరు? కొంచెం క్లూ ఇవ్వండి గురు. మొదటి ప్రశ్న. రెండవ ప్రశ్న, నీ పేరు అక్షయ కాబట్టి అక్షయ తృతీయ రోజు ఏమి కొనకూడదు? ఏం కొనకూడదు.
బంగారం కొనైతే దానం ఇవ్వాలి అని అంటారు. ఉమ్. మరి దానం ఇచ్చినావా కొన్నావా? కొన్నాం గురుగారు. మరి కొని ఇంట్లో పెట్టుకుంటే ఏం లాభం? ఉన్నది దానం ఇవ్వాలి. ఉన్నదివే 100% చెప్తున్నా. అక్షయ తృతీయ రోజు కొన్నటువంటి బంగారము శాశ్వతంగా గృహలక్ష్మిలో ఉండదు. నేను గ్యారెంటీ రాసిస్తా. నన్ను తిట్టుకున్నా పర్వాలేదు భగవద్బంధువులు, గ్యారెంటీ రాసిస్తా. చెప్పగలుగుతారా సమాధానం? కొంచెం క్లూ ఇవ్వండి గురుగారు. మొదటి అక్షరం వి. వి 4 అక్షరాలు ఉంటాయి. కౌరవ రాజులలో ఆ రాజు పేరు 4 అక్షరాలు ఉంటాయి. మొదటి అక్షరం వి. తెలియడం లేదు గురుగారు. ఓకే తల్లి, రైట్. ఇప్పుడు మీరు ఏం అడగాలనుకుంటున్నారు? నేను చెప్పాలని ఆన్సర్ నేను చెప్పేసేనా? చెప్పండి గురుగారు. జ్ఞాపకం పెట్టుకో. వికర్ణుడు. కర్ణుడు. వికర్ణుడు ఆయన ఒక్కడే కౌరవ మహారాజులలో ధర్మము ప్రకారము నడిచి ధర్మంగా ఉండేటువంటి ఆ రాజులలో ఆయన ఒక్కడే. ఓకేనా? ఓకే గురుగారు. శ్రవణ నక్షత్రం మకర రాశి. ఏం తెలుసుకోవాలి? వివాహం గురించి గురుగారు. మీకా? నాకే. గోత్రం ఏందమ్మా? సువర్ణ గోత్రం గురుగారు. ఓకే, మీరు ఎవరు? గోల్డ్ స్మితా? గోల్డ్ స్మిత్. ఓకే, మీరు ఒక పని చేయండి. ముడుపు పూజలో పాలు పంచుకున్నారా? లేదు గురుగారు. మీరు తొందరగా, మీరు పెద్దపల్లి కాబట్టి దగ్గరనే, వచ్చే ప్రయత్నం చేయండి కైలాసపురము. ఒకవేళ రాని ఎడల కార్యాలయానికి ఫోన్ చేయండి. ముడుపు పూజలో పాలు పంచుకోండి. మీ మనస్సంకల్పితం నెరవేరుతుందమ్మా. శుభం మంగళం మహతు. శ్రవణ నక్షత్రము. నక్షత్రాధిపతి చంద్రుడు, రాష్ట్రాధిపతి శని. పెద్దగా గ్రహదోషాలు లేవు. గురుబలము రావాలి. గురుబలము కోసము ముడుపు పూజ, పాలు పంచుకోండి. శుభం. నెక్స్ట్ కాలర్తో కూడా మాట్లాడదాం గురువుగారు. హలో నమస్తే అమ్మ, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నాం. నా పేరు లలిత. లలిత గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మాయి గురించి. నక్షత్రం చెప్పండి. మూలా నక్షత్రం. గురుగారితో మాట్లాడండి. అమ్మా జై గురుదత్త. నమస్కారం గురుగారండి. నమస్తే అమ్మా. అమ్మాయి పేరేంటమ్మా? దీపిక. మూలా నక్షత్రము, ధనస్సు రాశి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మేము అపార్ట్మెంట్ కొనుక్కున్నాము, ఆశీర్వచనం ఇవ్వండి స్వామి. అపార్ట్మెంట్ కొనుక్కుని మరి గృహప్రవేశం చేసుకున్నారా? చేశాను స్వామి. ఓకే, గృహప్రవేశం బ్రహ్మాండంగా జరిగిందా? బాగా జరిగింది. ఎక్కడ కొనుగోలు చేశారు? నిజామాబాద్లో. నిజామాబాద్లో నూతన స్వగృహము. ఆ యొక్క నూతన స్వగృహములో గృహప్రవేశము తర్వాత ఆది దంపతుల దివ్య కరుణా కటాక్షములతోటి ఆ గృహములో ఉండేటువంటి మీ కుటుంబము ఆయురారోగ్యాలతోటి ఆనందంగా సుఖజీవనం గడపాలని మనస్ఫూర్తిగా ఆశీర్వచనాలు తల్లి. ఇప్పుడు అమ్మాయి గురించి ఏం తెలుసుకుంటారు? ఏం లేదు, కారు కొంటున్నారు, మరి బ్లాక్ కొనాలనా వద్దా అని అడుగుదామని. ఓకే, ఇది ప్రధాన సమస్య. అంటే చాలామంది కూడా మీకు ప్రశ్న అడుగుతాను, చెప్పండి. తర్వాత ఆ బ్లాక్ కారు గురించి కూడా 2 విషయాలు చెప్తాను. ప్రశ్న అడుగుతున్నాను. సరే సార్. బాసర క్షేత్రం. గురుగారి మంత్రం చెప్తాను. అమ్మో చెప్పమ్మా. నమ శ్రీ గురుదేవాయ పరమపురుషాయ సర్వదేవత వశీకరాయ సర్వారిష్ట వినాశాయ సర్వ మంత్ర యంత్ర తంత్ర దోష ఛేదనాయ త్రైలోక్యం వశమానే నమ స్వాహ. రైట్. ఐజావతుల వెంకటరమణ గారికి, మిమ్మల్ని గురువు గారికి పాదాభివందనాలు. రైట్, శుభం తల్లి, ఆశీర్వచనం. మీ ప్రశ్న ప్రారంభమవుతుంది. బాసర క్షేత్రములో చెప్పండి. అడుగుతున్నాను, కొంచెం మీకు అనుసంధానంగా అనుగుణంగా ఉండాలి. బాసర క్షేత్రములో బిందెల శబ్దం వచ్చే ఒక స్టోన్ ఉంటుంది, అది ఎక్కడుంది? గుడి వెనకాల ఉంది. పెద్ద రాయిలో బిందెల సౌండ్ వస్తుంది, రాయి కొడితే. వావ్ వావ్. వెళ్ళినాం స్వామి, అక్కడికి వెళ్ళి కొట్టి చూసినాం కూడా, సౌండ్ వచ్చింది. వావ్, గ్రేట్ అండి. పెద్ద బండారాయి ఉంటుంది ఒకటి, ఆ బండారాయికి ఇంకొక రాయితో కొడితే సౌండ్ వస్తుంది. వాస్తవం, 101% కరెక్ట్. గృహయోగం కావాలనుకునే వాళ్ళు, అష్టైశ్వర్యాలతో ఆనందంగా ఉండాలనుకునే వాళ్ళు ఇవి 2 పక్కన పెడదాం. అనేక విద్యలు చదివి అనేక విద్యలలో ఉత్తీర్ణత పొందాలనుకునేటువంటి వాళ్ళు బాసర క్షేత్రములో, అంటే
విద్వత్తు ఉందనుకోండి లక్ష్మీదేవి వద్దన్నా వస్తుంది, అంతే కదా. అయితే అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత అమ్మగారు చెప్పిన విధానంగా ఆ ఆలయము అవతల ఆ గ్రామానికి వెళుతున్నప్పుడు ఒక ఎలా అంటే ఒక చంద్రాకారం అంటే వర్తులాకారంగా గుండ్రంగా ఒక రాయి ఉంటుంది. అసలు ఎంత పెద్ద రాయి తెలుసా సౌమ్య గారు, ఆ రాయి చిన్న రాయి పైన నిలబడుతుంది. ఆ రాయి ఎప్పుడు కింద పడుతుందా అర్థం కాదు, కానీ కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి అక్కడనే ఉంది, కింద పడేది. అయితే అక్కడ మనం ఏం కోరుకోవాలంటే చిన్న రాయి తీసుకొని ఆ రాయి దగ్గరికి వెళ్ళి నీ గోత్రము పేరు చెప్పుకొని లక్ష్మీ డబ్బులు ఇవ్వడగొద్దు, నాకు సకల విద్యలు వచ్చే విధంగా జ్ఞానము సద్బుద్ధి యశస్సు కీర్తిని ప్రసాదించమని దానిని శబ్దం చేయాలి. శబ్దము చేస్తే టంగుమన శబ్దం వస్తుంది. అందుగురించి కృష్ణశిలారాయి అంటారు. కృష్ణశిలారాయితోటే విగ్రహాలు ఎందు గురించి పెట్టాలి, కారణం ఏమిటంటే అందులో ప్రాణం ఉంటుందన్నమాట ఆ రాయిలో. అయితే అందులో నీకు ఎప్పుడైతే ఆ లంక బిందెల శబ్దం వచ్చిందో సరస్వతీదేవి అనుగ్రహించినట్టే. అంత అద్భుతం చూడండి. చాలామంది బాసర వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, మీరు కూడా వెళ్ళొచ్చు, కానీ ఆ శబ్దాన్ని వినలేదంటే అమ్మవారి అనుగ్రహం రాలే. ఖచ్చితంగా పిల్లలు ఉన్నటువంటి వాళ్ళు ఆ క్షేత్రానికి వెళ్ళి అలా చేస్తే ఆ శబ్దము అలా శబ్దం వచ్చే వరకు మీ ఇష్టం వచ్చినట్టు కొట్టొద్దు, కొడితే అమ్మవారు మనల్ని కొడుతుంది. ఆమె చేతిలో వీణ అద్భుతమైనటువంటి పేరు కచ్చపి కదా. కాబట్టి అమ్మను అందులో అమ్మ నివసిస్తుంది, అమ్మ సంపద మొత్తం అందులోనే ఉంది. అలా నిదానంగా ఒక 5 సార్లు కొట్టాలి. 5 సార్లు విశ్వాసంగా నమ్మకంగా కొడితే నీకు 4వ సారో 5వ సారో ఆ లంక బిందెల శబ్దం వినపడుతుంది. అది వినబడ్డదా ఇక మామూలు జ్ఞానము యశస్సు కీర్తి మామూలుగా ఉండదు. అంటే అందరికీ వినిపించదా గురుగారు? నాకు తెలిసి 100 మందిలో అంటే కొందరు మూఢనమ్మకాలు నాస్తికులు ఉంటారు, కొందరు మూర్ఖులు ఉంటారు. ఇదంతా మూఢనమ్మకం రా అని చెప్పే వాళ్ళు ఉంటారు. చెప్పిన వాడే వీళ్ళందరినీ పక్కపట్టి పంపించి వీళ్ళకి రావద్దు ఆ సౌండ్ అని చెప్పి వాడికే రావాలని అహంతో సాటుగా పోయే వాళ్ళు ఉంటారు. చాలామందికి తెలియదు. ఈరోజు బాసర క్షేత్రంలో కొన్ని లక్షల మంది దర్శించుకుంటారు. కడుపులో పుట్టిన సంతానానికి తల్లిదండ్రులు మొదలుగా కోరుకునేది వాడికి చక్కటి చదువు రావాలి, సంస్కారవంతుడుగా దేశానికి సేవ చేసేంత గొప్పవాడు నా కుటుంబంలో నా కడుపులో పుట్టినవాడు ఉండాలని ఎవరు అనుకోరు, ఏ తల్లి అనుకోరు. అవును గురుగారు. మరి అటువంటి మహాపుణ్యక్షేత్రము వ్యాస భగవానుడు తపస్సు చేసి ప్రతిష్ఠించినటువంటి మహామంగళమూర్తి కదా. అందుకే చదువుల తల్లి అన్నారు. అమ్మ చేతిలో వీణ ఏ వేలు లేపుతుంది, ఏ వేలు ఆ యొక్క తీగ పైన ఉంటుంది, అమ్మ చూపులు ఎలా ఉంటాయి మీరు విగ్రహాన్ని చూస్తే అర్థమవుతుంది. ఆ వీణ దిక్కు అమ్మ చూపులను చూస్తే ఆ అద్భుతమైనటువంటి విధానం అది. అందుకే పోగానే ఏదో ఇష్టం వచ్చిన కోరికలు కోరుకోవద్దు. ఏ దేవాలయానికి వెళ్ళినా ముందు దేవతామూర్తిని ఆ మంగళమూర్తిని కాస్త చూడండి అమ్మా. ఎక్కడ చూస్తారు సౌమ్య గారు? పోగానే కళ్ళు మూసే. మీరు న్యాయం చెప్పండి. దేవాలయాలకు పోగానే దేవుడు గుడి ముందర పోగానే అందరూ ఏం చేస్తారు? అబద్ధం ఆడకండి. గంట కొట్టగానే ఫస్ట్ మూసేదే కళ్ళు. ఇంకేం పాడైంది. కాబట్టి ఆ మహామంగళమూర్తిని అరక్షణం చూడండి. అమ్మ ఏ భంగిమలో కూర్చుంది, ఏ కాలు పైన పెట్టింది, ఏ కాలు కింద ఉంది, ఏ ముద్రలో ఉంది, అమ్మ వీణ ఎడదిక్కు పట్టుకుంది, మొదలు ఎటు ఉంది, కొన ఎటు ఉంది, ఎడమ చేతి కిందికి పెట్టిందా, కుడి చేతి పైన ఉందా, అమ్మ చూపులు ఎటు చూస్తుంది? ఎవరు చూస్తారు? ఎవరు చూడరు. ఎంతసేపటికి కోరికలు 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 కోరికలు. ఒక కోరిక అయిందనుకో అక్కడికి అమ్మ దయవలన అయింది అని అనుకోరు, వెంబడే వెంటనే. మీరు సూపర్ మార్కెట్లో లీస్ట్ ఎట్లుంటుందో అన్ని కోరికలు ఉన్నాయి భగవద్బంధువుల దగ్గర. నేను ముడుపు పూజలు ఎందుకు గురించి ఇంత కఠినంగా చెప్పానంటే వాళ్ళు సక్సెస్ కావాలని ఒకటే కోరిక అన్నా నేను. లేదమ్మా మీ ఇష్టం, మీరు 100 కోరికలు కోరుకునేది నాదేం భయ అని నేను అనుకోలే. నాది అట్లా కాదు. పరమ పవిత్రమైనటువంటి దక్షిణ కాశీ కైలాసేశ్వర ఆనందవల్లి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో వాళ్ళు గెలవాలని ఒకటే కోరిక కోరుకోమన్నాను. ఎందుకు గెలవరండి? ఖచ్చితంగా ఓ రోజు శ్రీకృష్ణ పరమాత్ముడు ఎలా వచ్చి అక్షయ పాత్రలాగా ఇచ్చిండో అలా మీకు కూడా ఇస్తాడు. అలా బాసర క్షేత్రంలో ఉన్నటువంటి విగ్రహము ఒక సూటి ప్రశ్న ఎవరైనా చెప్పొచ్చు. విగ్రహము ఏ విగ్రహం చెప్పగలుగుతారా? ఎన్నిసార్లు బాసర వేయండ్రు అందరూ? చాలామంది చాలాసార్లు వేయండ్రు. ఇసుక విగ్రహం ఏమ్మా? ఇసుక కుప్ప పైన ఒక బిందెడు నీళ్లు పోస్తే ఆ కుప్ప అలాగే ఉంటుందా, విడిపోతుందా? సూటి ప్రశ్న. విడిపోతుంది గురుగారు. మరి విడిపోతుంది కదా.
అది ఇసుక విగ్రహం. ఎందుకు విడిపోతలేదు? అందులో శక్తి ఉంది కాబట్టి. ప్రాణం అమ్మ ఉంది. శక్తి. యాదేవి సర్వభూతేషు విద్యా రూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః అన్నారు. భగవద్బంధువులకు నేను ఒకటే అంటాను, మాకు దూరము మాకు దూరము మాకు దూరం అంటే చదువు రాదు. చాలామంది బాసర వెళ్ళడానికి కూడా ఆలోచిస్తారు. నేను ఎందుకే బాసరను ప్రత్యేకంగా తీసుకుంటున్నానంటే, నేను అక్కడ ఒక 41 రోజులు దీక్ష చేశాను. నేను అనుభవించాను ఆ ఫలితాన్ని. కాబట్టి నాతో పాటు నా భగవద్బంధువులు అనుభవించాలనేటువంటి ఒక కుతూహలం తప్ప, ఆ తపన తప్ప నాకు వేరే ఏం లేదు. చాలామంది 90% మా ఇంటి పక్కన గుడి ఉంది, మాకు దూరము, నాకు లీవ్ దొరకది, నాకు ఇబ్బందులు ఉన్నాయి, మాకు చాలా దూరము. దూరం అనుకుంటే నీకున్న సంతానాన్ని నువ్వే నాశనం పట్టించుకుంటున్నావు. ఏమమ్మా పనికిరాని పెళ్ళిళ్ళకు పోతలేవా? బంధువుల పెళ్ళిళ్ళకు మిత్రులకు సహోదరులకు పనికిరాని సినిమాలకు షికార్లకు నాటికలకు సీరియల్కు టైం ఇస్తలేవా? అరే నీకున్న సంతానాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఒక్కరోజు ఆ అమ్మ చింత పాదాల చింత వెళ్ళడానికి ఇన్ని మాటలు చెప్తే ఏం లాభం చెప్పండి? ఆ తల్లి పాదాల దగ్గర మోకరిల్లితే చాలు. 41 రోజు నేను దీక్ష చేసిన అండి. నేను ఇంతవరకు ఎవరికి చెప్పలే. అంటే భిక్షాటన చేసి 100% అండి. నిద్ర చేయాలి. నేను ఈరోజు నా దగ్గర ఐశ్వర్యం లేదు, కానీ సంపద ఏముంది తెలుసా? విద్యా సంపద చాలా ఉంది. అందుకే నేను పంచుతూ పోతున్నాను. నాకు ఐశ్వర్యం కావాలని ఉంటుంది, కానీ నేను తెలుసుకుంది ఏం తెలుసా? ఐశ్వర్యం నా ఎంబడి రాదు అని తెలుసుకున్నా కాబట్టే ఏ రోజుకి ఏది అవసరమో అది తప్పనిసరి భగవంతుడు ఇస్తున్నాడండి. అంతేగాని అపర కుబేరుడిలాగా 100 కోట్లు తెచ్చుకొని బీర్వాలల్లో అందులో పెట్టుకొని ఏం చేసుకుంటామండి? సంపద అంటే ఏంది? విద్య. సంపద అంటే జ్ఞానము. సంపద అంటే సంస్కారము. సంపద అంటే యశస్సు. సంపద అంటే సహాయము. సంపద అంటే నీకున్న విద్యను 10 మందికి పంచు. అందుగురించి శాస్త్రం ఏమంటది? లక్ష్మి కొందరు సొత్తు, సరస్వతి అందరి సొత్తు. మరి ఊరికే వచ్చిందా? అటువంటి తల్లి 41 రోజు నేను దీక్ష చేశాను. ఉదయం తెల్లవారుజామున 4:30 గంటలకు లేచి గోదావరి వెళ్ళి స్నానము చేసి ఆ తడిగుడ్డలతోటి మళ్ళీ దేవాలయానికి వచ్చి 108 ప్రదక్షిణాలు చేసి అమ్మవారికి ఇష్టమైన పారాయణము సరస్వతీ సూక్తం అని ఉంటుంది. ఆ పారాయణము చేసి తెల్లవారుజామున 3 గంటలకు అమ్మవారి నిజరూప దర్శనం ఇస్తారు. అక్కడ అమ్మవారి నిజరూప దర్శనము అభిషేకం చేస్తారు. అప్పుడు ఇసుక విగ్రహం కనబడుతుంది తెలుసా? అప్పుడు పరిశీలన చేయి, నీకు అర్థమవుతుంది. ఆహా, పరమాత్మ దీనదయాలో కృపాసాగర అమ్మ జగన్మాత ఇంత అద్భుతమా? ఇసుక ఎలా ఉంటుందో ఆ రూపం కనబడుతుంది. అది ఎంతమంది చూశారు? అంత మబ్బుల లేస్తామా? అవసరమా? అక్షరాభ్యాసమే కదా. 8 గంటలకు పోదాం. 8 గంటలకు పోయి బ్రహ్మాండంగా రెడీ అయ్యి టిఫిన్ చేసి కాఫీలు తాగి పోయి చేసుకుందామనే వాళ్ళు చాలామంది. అందులో ఆ పవర్ ఏంది? ఆ ఇసుక విగ్రహాన్ని చూడటం వలన అమ్మకేం లాభం రాదు. అమ్మ నిజరూప దర్శనం నువ్వు చూడటం వలన అమ్మ నేత్రాలు స్వయంగా నీ దృష్టి నీ పిల్లలపైన నీ పైన వస్తే అంతకంటే భాగ్యమైంది. అలా నేను 41 రోజు ప్రదక్షిణం చేసి అమ్మవారి అభిషేకం చేసి ఆరతి తీసుకొని భిక్షాటనకు వెళ్ళాను. భిక్షాటనకు 41 రోజు ఆ బ్రాహ్మణ కుటుంబాలలో ఉన్నటువంటి కుటుంబాలలో ఒకడు కూరతోటి కలిపిన అన్నం వేస్తారు, ఒక కుటుంబంలో పచ్చి పులుసుతోటి అన్నం వేస్తారు పిడికడు, ఓ కుటుంబంలో పప్పుతోటి కలిపి అన్నం వేస్తారు, ఓ కుటుంబంలో ఆవకాయతోటి కలిపి అన్నం వేస్తారు. అన్నీ ఒక దగ్గర వేస్తే తినబుద్ధి అవుతుందా సౌమ్య గారు? కానేదో మహాప్రసాదం. నీవు ఆ 12-13 బ్రాహ్మణ కుటుంబాలలో వేసిన పిడికడు మెతుకులు ఆ 12 కుటుంబాలలో వేసిన జోల పట్టుకొని భవతీ భిక్షాందేహి అనుకుంటూ వెళ్ళి తెచ్చి అమ్మవారి దేవాలయము ఇటువైపు గుండం ఉంటుంది, గుండములో పాదవ ప్రక్షాళన చేసి అమ్మవారి ముందటికి వచ్చి ఆ జోల చూపెట్టి అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతి అనుకుంటూ అమ్మకు దండం పెట్టి, అమ్మ నాకు జ్ఞానాన్ని ప్రసాదించమంటే ఏమని ప్రసాదిస్తుంది తెలుసా? నీ యొక్క ఏదైతే ఆ భిక్ష తీసుకున్న అది ఉంటుంది కదా బట్ట, అందులో ఎన్ని మెతుకులు ఉన్నాయో అందులో ఎన్ని మెతుకులు పడ్డాయో అందరికీ సరి సమానంగా పడాయి కదమ్మా. ఒకరికి ఇంతేస్తారు, ఒకరికి ఇంతేస్తారు, ఒకరికి ఇంతేస్తారు, అంతా కలిపితే గింత అవుతుంది. అందులో ఎన్ని మెతుకులు ఉన్నాయో అన్ని సంవత్సరాలు నీకు జ్ఞానము యశస్సు సంపద కీర్తినిస్తున్న పో అంటది. ఇంకేం కావాలి? కానీ మనం వెళ్ళడానికి మొహమాటం. ఏంటి మా నాన్నగారికి బెంచ్ కారు ఉంది, మాకు పెద్ద బిల్డింగ్ ఉంది, మాకు ఐశ్వర్యం ఉంది, మాకేం తక్కువ, నేను భిక్షాటనకు పోవాలనా? ఎంత పెద్ద ఐశ్వర్యం ఉన్నా బుద్ధి అయితే కావాలి కదా, నీకున్న ఐశ్వర్యం లెక్క పెట్టుకోవడానికన్నా కావాలి కదా. అలా 41 రోజు నేను చేశాను.
నేను 41 రోజు చేసి రోజు అమ్మవారి ప్రాంగణంలో ఆ గర్భగుడి ప్రాంగణంలో అమ్మవారికి ఒక సైడు బయట కూర్చునే ఆ పరిసర ప్రాంతంలో నేను కింద పడుకునేవాడిని. కింద పడుకున్నప్పుడు నేను సత్యమైన మాట చెప్తున్నా, 41 రోజు దీక్ష చేసే విధానంతో చేస్తే ఆ అమ్మవారు నాకు 27వ రోజు, నాకు ఇంకా జ్ఞాపకం ఉంది, 27వ రోజు బీజాక్షరం రాసిపోయింది. లేపి అప్పుడప్పుడు సడన్గా లేస్తాం చూడండి, లేపి ఆ గజ్జల సప్పుడు, ఆభరణాల సప్పుడు, తెల్లటి వస్త్రం ధరించి వీణ పట్టుకొని అవన్నీ నాకు కనబడుతున్నాయి. అప్పుడప్పుడు కనబడతాయి చూడండి, కళలలో ఇది కనబడుతుంది అది కనబడుతుంది, మనం ఊహించుకునే కనబడతాయా, అలా వచ్చి నా నాలిక పైన బీజాక్షరం. మరి ఎలా గుర్తుపెట్టావు? తెల్లారి లేచి చూసుకుంటే ఆ అక్షరం నా నాలిక పైన ఉంది. ఎంత అద్భుతం. అవును గురుగారు. అప్పుడు నేను అమ్మవారికి తనివి తీరా ఆనంద బాష్పాలతోటి అమ్మవారికి దండం పెట్టి, అమ్మ ఈ జన్మకి ఇది చాలు, నాకు సద్బుద్ధిని ప్రసాదించావు చాలమ్మా. ఆ సద్బుద్ధి జ్ఞానం యశస్సు కీర్తితోటి ఈరోజు ఓ శతమానం భవతి కార్యక్రమంలో టీవీపై హిందూ ధర్మం ఆస్థాన పండితుడుగా, మైసూరు అవధూత దత్తపీఠ ఆస్థాన పండితుడుగా ఈ ప్రజలకు భగవద్బంధువులకు పరిష్కారములు ఇచ్చుకుంటూ ఏకచండి, నవచండి, శతచండి, ఐతచండి, లక్షచండి, మహాచండి, 12 జ్యోతిర్లింగాల దర్శనము, మహారుద్రయాగము, 18 శక్తిపీఠాల దర్శనము, కైలాస మానస సరోవర్, గోముకు దాంకా. గోముకు పోవాలంటే 1,000,000 మందిలో ఒక్కరు కూడా పోరు. ఆ ప్రదేశం కూడా నన్ను తీసుకుపోయినంటే ఆ అమ్మ ఇచ్చిన బుద్ధి కాదా, జ్ఞానము కాదా? ఈరోజు ఇవన్నీ పక్కన పెడితే ఒక అద్భుతమైనటువంటి జీర్ణోద్ధరణ జరుగుతున్నటువంటి మహాకైలాసేశ్వర ఆలయం కట్టే శక్తి, ఆ బుద్ధి ఇచ్చింది ఎవరు? నాకు అమ్మ కాదా? అందుకే ఆ బాసర క్షేత్రం అంత గొప్పది. దగ్గర దూరం అనొద్దు. ఖచ్చితంగా పిల్లలు చదువుతలేరు, సరే చిన్నప్పుడు మర్చిపోయినాం గురువు గారు, ఇప్పుడు పిల్లగాడు పెద్దవాడు అయినా వెళ్ళు. అప్పుడు పలకా బలపం చిన్నప్పుడు, ఇప్పుడు పెన్ను బుక్కు. ఏదైతే ఏందమ్మా, అమ్మ దగ్గర కూర్చొని అక్షరం రాయడానికి ఆ అమ్మ ముందర కూర్చొని ఐం ఐం అనే పదం 12 సార్లు రాశావా? 12 సార్లు రాస్తే ఖచ్చితంగా అమ్మ వింటది. ఐం. నేను ఈ మధ్యకాలంలో 2 సంవత్సరాల కాలం నుంచి నేను బీజాక్షరం లిఖితం చేస్తున్నాను కైలాసపురంలో. సుమారుగా మొన్న బీజాక్షరము జిహ్వము పైన రాసేటప్పుడు దర్భతోటి రాయాలి. చాలా ఒక విధానం ఉంటుంది, ముద్రలు ఉంటాయి. ఆ ముద్ర వేసుకుంటూ దర్భ తేనె కలిపి ఆ సరస్వతి సూక్తము మూలమంత్రం చెప్పి ఆ దర్భను తేనెలో ముంచి నాలికను బయటికి గుంజి బీజాక్షరం రాస్తే అక్షరం ముక్క రాని వాడు కూడా IAS ఆఫీసర్ అవుతారు. ఎందుకు కాదు? చూపెట్టండి. అటువంటి మహాపుణ్యక్షేత్రం, ఆ శక్తి నాకు అమ్మవారు ఇచ్చింది కాబట్టి నేను దాచిపెట్టుకోకుండా అలా 10 మందికి పంచుతూ, 100 మందికి పంచుతూ, ఈరోజు నేను సంపాదన ఏముందంటే కొన్ని వేల భగవద్బంధువులు మన గురువు గారు అంటారు, మన కైలాసపురం అంటారు. చాలండి ఆ సంపాదన, అంతకంటే ఎక్కువేం కావాలి? ఈరోజు కైలాసపురం ఆలయంలో నేను ఒక మాట చెప్తే నాతో పాటు ప్రయాణం చేయండి అని చెప్తే కోకొల్లలండి కొంతమంది భగవద్బంధువులు. ధర్మం ఎక్కడుందంటే అక్కడనే ఉంది. నాకంటే గొప్ప పండితులు లేరా? మహానుభావులు ఉన్నారు. కానీ నేను సంపాదించుకుంది అమ్మ దయ. అందుగురించే బాసర క్షేత్రాన్ని ఖచ్చితంగా కుటుంబంలో పిల్లలు ఉంటే 100కు 100% వెళ్ళిరండి. మహాపుణ్యక్షేత్రం అది. మనం అంటాము, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, తిరుమల నేను తక్కువ చేస్తలేను, వెంకటేశ్వర స్వామి అంటే మాకు కులదైవం, మాకు ఇంటి దైవం అయినా నేను ఈశ్వరుణ్ణి ఆరాధిస్తాను. నేనేమంటానంటే తిరుమల క్షేత్రానికి వీని బతిమలాడి వాని కాలు మొక్కి, వీని లెటర్ పట్టుకొని వాని కాలు మొక్కి, ఆఫీసుకు పోయి వాని మొరబెట్టుకొని దండాలు పెట్టి కాలు మొక్కి 10 గంటలు దొరకకుండా చిన్న పిల్లల్ని తీసుకుపోయి నరకం అనుభవిస్తున్నారు చూడు. ఎందుకు? అలాంటప్పుడు అక్కడ స్వామికి దండం పెట్టండి, స్వామి అలా ఇబ్బంది కాకుండా చూడు. నీ మంచి మనసు అయితే యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి లేదా, ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి లేదా, అంతే కదా, వేములవాడ రాజరాజేశ్వర స్వామి లేడా, విజయవాడ కనకదుర్గమ్మ లేదా, జోగులాంబ శక్తిపీఠం అండి, మహాశక్తిపీఠం అండి. ఈ శక్తిపీఠం దర్శనం చేసుకోకుండా వేరే శక్తిపీఠాలకు వెళ్ళి దర్శనం చేసుకుంటారు. పొరుగింటి పుల్ల కూర రుచి, పొరుగింట పుల్ల కూర రుచి. మన దగ్గర ఉన్నటువంటి సంపద ఎవరికి తెలియదు. ఎందు గురించి అంటే దీపము చుట్టూ వెలుతురు, దీపం కింద చీకటి. దీపం కింద ఉన్న అద్భుతమైనటువంటి దేవాలయాలు మన దగ్గర లేవా? ధర్మపురి క్షేత్రము ఏం క్షేత్రం అండి! ఒక్కసారి అడుగు పెడితే యముడు కూడా భయపడతాడండి. యమధర్మరాజు పాశం వేయడానికి భయపడతాడమ్మా. ధర్మపురి మహాపుణ్యక్షేత్రం. ఈరోజు పుష్కరాలు జరుగుతున్నాయమ్మా, సరస్వతి పుష్కరాలు కదా. ఇప్పుడు మన కుంభమేళా జరుగుతుందంటే 140 కోట్ల మందిలో 60 కోట్ల మంది వెళ్ళి స్నానం చేశారు కదా సౌమ్య గారు. మరి అక్కడ పుష్కరాలే ఇక్కడ పుష్కరాలే కదా, అక్కడ పుష్కరాలే ఇక్కడ పుష్కరాలే కదా. మరి నిజంగా మన 2 రాష్ట్రాలలో మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సరస్వతి పుష్కరాలకు రావాలి, అలహాబాద్ నుంచి అక్కడ భగవద్బంధువులు రావాలి, ఢిల్లీ నుంచి రావాలి, కలకత్తా నుంచి రావాలి. ఎందుకు వస్తలేరు?
అంటే ఈ ఇరు రాష్ట్ర తెలుగు ప్రజలకు బాగా భక్తి. ఏం భక్తి అంటే ఆ కుంభమేళ వెళ్ళాలి, కుంభమేళ అక్కడ ఉన్న కుంభమేళలో నీళ్లు, ఆ నీళ్లు ఈ నీళ్లు కావా? సరస్వతి పుష్కరాలంటే పుష్కరాలలో స్నానం చేస్తే సరస్వతీదేవి అనుగ్రహం వస్తుంది. సరస్వతీదేవి అనుగ్రహం ఎట్లా రాదు చూడండి. పుష్కరాలకు వెళ్ళండి, కనీసం ప్రచారం కూడా లేదమ్మా. ఎంత అద్భుతమైన పుష్కరాలు తెలుసా సరస్వతి పుష్కరాలు. ఆ సరస్వతీదేవి ఈ పుష్కరాల సమయంలో అందులోనే ఉంటుంది. అందులోనే ఉండి ఎవరైతే మునుగుతారో 3 మునుకలు మునిగారో సరస్వతీదేవి తదాస్తు అంటుంది. అలా అంట నేను. అంటే మనము మన దగ్గర ఉన్న పుణ్యక్షేత్రాలలో మనమే మన దేవాలయాలను ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నాం. ఎందుకమ్మా? కాలనీలో ఉన్న గుడికి 6 నెలలకు ఒకసారి పోతే ఎక్కువ. మీరే చెప్పండి. 6 నెలలకు ఒకసారి పోతే ఎక్కువ. మరి 6 నెలలకు ఒకసారి కిచెన్లోకి వెళ్ళు. ఎందుకు వెళ్ళవు? లేవంగానే ఛాయ్ కావాలి, కాఫీ కావాలి. హైందవ ధర్మాన్ని ముందుకు వెళ్ళిపోవాలమ్మా. లేకపోతే హిందూ దేశం ఇది ఒకరు పుట్టించిన దేశం కాదు. పుణ్యభూమి, కర్మభూమి, వేదభూమి, శాస్త్రభూమి, నిధిభూమి, పండితులు, బామరులు, సత్పురుషులు, యోగులు, బైరాగులు, శక్తిపీఠాలు, బ్రహ్మాండ శక్తిపీఠాలు, వైష్ణవాలయాలు, శక్తి ఆలయాలు, మన జ్యోతిర్లింగాలు ఎక్కడున్నాయమ్మా? ఏ దేశంలో ఉన్నాయి? అంత అద్భుతమైనటువంటి మహాపుణ్యక్షేత్రాలు. కొన్ని వాక్యాలు వినాలి. ఎందరో పండితులు రోజు ప్రవచన రూపకంగా ఎంత మొరపెట్టుకొని ఇక మారతలేరని చెప్పి వదిలిపెడుతున్నారు. ఏం చేస్తాం చెప్పండి? కొన్ని కఠినంగా చెప్పాలి, ఖచ్చితంగా చెప్పాలి, కఠినంగా చెప్పాలి. స్త్రీ ఎలా ఉండాలి అలాగే ఉండాలి, సగం బట్టలు వేసుకొని ఉండొద్దు. పురుషుడు ఎలా ఉండాలి అలాగే ఉండాలి. ఏడ పాడైంది? జనరేషన్ అండి. ఇప్పుడు జనరేషన్ ఇలాగే ఉంటారు. ఏం పాడైందమ్మా? అది ధర్మం కాదు. అలా చేసుకుంటూ పోవాలి. సరస్వతీదేవి గొప్ప తల్లి, చదువుల తల్లి దీవెనలు ప్రతి కుటుంబంలో మీ సంతానానికి ఉండాలని అనేక ఆశీర్వచనాలు. శుభం. చాలా చక్కని ఆధ్యాత్మిక విషయాన్ని అందించారు గురుగారు. కాలర్ లైన్లో ఉన్నారని మాట్లాడదాం. హలో. హలో, నమస్తే అమ్మా. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నమస్తే అండి. మీ పేరమ్మా? లావణ్య అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు లావణ్య గారు? నా గురించి అండి. నక్షత్రం చెప్పండి. విశాఖ నక్షత్రం, తులారాశి, 1వ పాదం, కన్యా లగ్నం అండి. గురుగారితో మాట్లాడండి. విశాఖ నక్షత్రం, తులారాశి, 1వ పాదం, కన్యా లగ్నం. ఇంత చక్కగా చెప్పింది. ఏం పేరమ్మా? లావణ్య గురువు గారు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కోదాడ నుండి. కోదాడ? అవును గురువు గారు. రైట్. మీకు ప్రశ్న సూటిగా అడుగుతున్నా. కోదాడ నుంచి 12 కిలోమీటర్ల దూరంలో కోదండరామాలయం ఉంటుంది. ఆ ఊరు పేరేమిటి? కోదాడ నుండి 12 రత్నవరం గురువు గారు. సూపర్. ఎంత చక్కగా చెప్పింది చూడండి. అది ధర్మం అండి. మామూలు రామాలయం కాదు, కోదండ రామాలయం. ఒక చరిత్ర అండి ఆ రామాలయం. ఆ ప్రతిష్టాపన చేసే సమయంలో 30,000 మంది భగవద్బంధువులు చుట్టుపక్క ఉన్నటువంటి గ్రామాలలో తండోపతండాలుగా తరలి వచ్చారు. ఎవరి కోసం? నా కోసం కాదు. అందరూ అనుకుంటారు గురువుగారి కోసం, రాముడి కోసం, ధర్మం కోసం. అంత అద్భుతం. ఇంకో విషయం చెప్పాలన్నా, అయోధ్యలో ప్రతిష్ట జరిగిన శంకుస్థాపన జరిగిన రోజే అక్కడ శంకుస్థాపన. ఆ ఆలయంలో ఎన్ని లీలలండి, ఎన్ని లీలలంటే సంతానం కాని వాళ్ళకు చాలామందికి మంచి జరిగింది. విద్య లేని వారికి విద్య వచ్చింది, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం. రత్నవరం, రత్నాల వరం. అది సూపర్ ఆన్సర్ చెప్పింది. అంటే నేను ఖచ్చితంగా చెప్తుంది అనుకున్నాను. ఎందు గురించి అంటే డేట్ ఆఫ్ బర్త్ చెప్పకుండా విశాఖ నక్షత్రం అన్నది, 1వ పాదం అన్నది, తులారాశి అన్నది, కన్యాలగ్నం అన్నది. ఇది ధర్మం అండి. ఏమిరా నక్షత్రం ఏంద్రా అంటే తెలియదు. వాడు 25 ఏళ్ళకి వస్తాడు. నక్షత్రం అంటే తెలియదు. చాలామంది డేట్ ఆఫ్ బర్త్ రాసుకో తెలుసు. అది కాదు. చాలా మంచిదమ్మా. విశాఖ నక్షత్రం ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? వివాహం ఎప్పుడవుతుందని గురువుగారు? విశాఖ నక్షత్రం ఒక్కటే పరిహారం చెప్తాను. దత్త సప్తాహము గురువారం ప్రారంభం చెయ్యి, బుధవారం ముగింపు చేయి. బుధవారం తెల్లారి గురువారం రోజు శనిగలు నానబెట్టి ప్రసాదం తయారు చేసి ఆ పసుపు కలర్ వస్త్రము, చదివిన గ్రంథం, పుస్తకము దత్తుడి ఆలయంలో ఇచ్చి దండం పెట్టు. నీకు మనస్సంకల్పితం నెరవేరుతుంది. ఒకవేళ దత్తుడి ఆలయం లేకుంటే అదే రత్నవరం వెళ్ళు, రాముడి పాదాల దగ్గర పెట్టి దండం పెట్టి ఆ వస్త్రం రాముడు కట్టుకుంటే నీ పని అయిపోయినట్టపో. రాముడు కట్టుకోవాలంతే, రామచంద్రమూర్తి. జై గురుదత్త. గురుగారు ఆధ్యాత్మిక విషయాలు అందిస్తూనే ప్రేక్షకులు కూడా చక్కని పరిహారాలు అందించారు. ధన్యవాదములు గురుగారు. ప్రియ భగవద్బంధువులకు అనేక మంగళాశాసనములు, ఆశీర్వచనములు. జై గురుదత్త, శ్రీ గురుదత్త. జై జవాన్, జై కిసాన్. ఇదండి వాళ్ళ శతమానం భౌతి కార్యక్రమం. తిరిగి రేపటి శతమానం భౌతి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.